Guys, please like, share and subscribe to my channel. Hello all, welcome back to my channel Healthy Chap. నేను మీ రాకేష్. ఇందాక మీరు ఫోటో చూసినట్టు we will today talk about soya chunks. దాని న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ ఏంది, దానికి అంటబెట్టిన మిత్ ఏంది. మిత్ అంటే దానికి ఒక అబద్ధాన్ని అంటబెట్టినారు. ఎస్ట్రోజన్ లెవెల్స్, టెస్టోస్టెరాన్ లెవెల్స్ పడిపోతాయి, మ్యాన్ బూబ్స్ వచ్చేస్తాయి, అది ఇది అని చెప్పి. సో వీ విల్ టాక్ అబౌట్ దోస్ థింగ్స్. ఫస్ట్ వీ విల్ హంట్ డౌన్ ఆన్ ద మిత్, అంటే దానికి అంటబెట్టిన ఒక అబద్ధాన్ని కొట్టిపడేసాం, చూడండి. దాని తర్వాత ఫర్ యూ ఇట్ విల్ బీ ఈజీ టు అండర్స్టాండ్ వై యూ షుడ్ ఈట్ దాట్. సో మిత్ ఏంది అంటే, basically there are two kinds of hormones. Male hormone is testosterone, female hormone is estrogen. సోయా చంక్స్లో ఎస్ట్రోజన్ ఉంటుంది, కానీ అది బేసిక్గా ప్లాంట్ హార్మోన్. ఓకే, ప్లాంట్ ఎస్ట్రోజన్. మన మేల్ ఆడవాళ్ళకు ఉండే ఎస్ట్రోజన్ డైరెక్ట్గా కాదు, మేబీ బోత్ ఆర్ అ లిటిల్ సిమిలర్. Plant estrogen and human estrogen are a little similar but not exactly the same. So soya chunk lo undedi plant estrogen కానీ plant estrogen. ఇప్పుడు కమింగ్ టు ద మేల్ ఫీమేల్ థింగ్. ఫీమేల్ హార్మోన్, ఫీమేల్స్కి ఎస్ట్రోజన్ ఉంటుంది అంటే ఎస్ట్రోజన్ మాత్రమే కాదు, ఫీమేల్స్కి ఎస్ట్రోజన్ ఈజ్ ద మెయిన్ హార్మోన్, టెస్టోస్టెరాన్ ఈజ్ ద సెకండరీ హార్మోన్. టెస్టోస్టెరాన్ కూడా ఫీమేల్స్లో ఉంటుంది. ఇది రెండు కరెక్ట్ క్వాంటిటీస్లో, కరెక్ట్ రేషియోలో ప్రొడ్యూస్ అయితేనే ఒక ఫీమేల్ బాడీ బ్యాలెన్స్డ్గా ఫంక్షన్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే కమింగ్ టు మేల్స్, టెస్టోస్టెరాన్ ఈజ్ ద మెయిన్ హార్మోన్. మన మజిల్ బిల్డింగ్కి, మన స్ట్రెంత్కి మెయిన్ టెస్టోస్టెరాన్. ఓకే, ఎనర్జీ లెవెల్స్ టెస్టోస్టెరాన్, ఎస్. దాంతోపాటు adequate amount of estrogen also should be produced by our body, should be generated by our body, and generate చేస్తుంది కూడా బై డిఫాల్ట్. అయితేనే ఈ రెండు ఒక దగ్గర కాంబినేషన్లో బాడీ కరెక్ట్గా ఫంక్షన్ అవుతుంది. ఇప్పుడు ఇది సోయా చంక్స్ ఎస్ట్రోజన్ ఉంటుంది, అది తినేస్తే మేల్ హార్మోన్ తగ్గిపోతుంది. అరే, నా బాడీలో ఆల్రెడీ ఎస్ట్రోజన్ ఉందిరా పోయి, అయినాక కూడా నాకు బాడీ వస్తుంది, మజిల్ బిల్డ్ అవుతుంది అంటే ఎస్ట్రోజన్ నాకేమీ డేంజర్ కాదు. సోయా చంక్స్ తినడం నాకేం డేంజర్ కాదు. దాట్ ఈస్ ద పాయింట్. ఓకే, టు అన్ ఎక్స్టెంట్ వేర్ ఒక స్టడీ ఉన్నది. వన్ ఆఫ్ ద సైంటిస్ట్స్ వాజ్ టాకింగ్ అబౌట్ ఇట్. వెస్టర్న్ కంట్రీస్లో వెన్ దే కంపేర్డ్, ఫీమేల్స్లో బ్రెస్ట్ క్యాన్సర్ చాలా ఎక్కువ ఉన్నది కంపేర్డ్ టు ఏషియన్ కంట్రీస్. అది ఎందుకు అని చెప్పి లైఫ్ స్టైల్ డిఫరెన్సెస్, ఫుడ్ డిఫరెన్సెస్ తీసినారు. ఓకే, దే ట్రైడ్ అండర్స్టాండింగ్ వెస్టర్న్ కంట్రీస్ ఫీమేల్స్ ఫుడ్ హ్యాబిట్స్, ఏషియన్ కంట్రీస్ ఫీమేల్స్ ఫుడ్ హ్యాబిట్స్. చాలా ఈజీగా డిఫరెన్షియేట్ చేసే ఒక్క ఫుడ్ ఏంటి అంటే, వాళ్ళ డైలీ కన్జంప్షన్లో సోయా చంక్స్ లేకుండే, ఆర్ ఇట్ వాస్ మినిమల్. ఏషియన్ కంట్రీస్లో సోయా చంక్స్ ఈజ్ వెరీ రెగ్యులర్ ఫుడ్, చాలా ఎక్కువ కాదు, రెగ్యులర్ ఫుడ్. So they have understood that soya chunks will actually help females in decreasing the chance of breast cancer. So soya chunks ki manaku health problem tevatam pakkana petandi, it has health benefits. Females lo breast cancer taggutadi soya chunks regular ga tinte. Okay, that is for females. Males, okay, there is something simple ga చెప్తాను. ప్రోస్టేట్ గ్లాండ్ అని ఒకటి ఉంటుంది మన కడుపులో. ఓకే, అది మనకు స్పర్మ్ని ప్రొడ్యూస్ చేసి, హై క్వాలిటీ స్పర్మ్ని ప్రొడ్యూస్ చేసి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసే పని కూడా ప్రోస్టేట్ గ్లాండే అనమాట. సో ప్రోస్టేట్ గ్లాండ్ 100% హెల్దీగా ఉండాలి. ఒక మగవానికి ప్రోస్టేట్ గ్లాండ్ హెల్దీగా ఉంటేనే వాని రీప్రొడక్టివ్ సిస్టమ్ మొత్తం ఒక లైన్లో ప్రాపర్గా ఉంటుంది. ప్రోస్టేట్ గ్లాండ్ హెల్దీగా ఉండాలి. సో సోయా చంక్స్ తినడం వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ అని చెప్పి మీరు ఈ మధ్య వర్డ్ విని ఉంటారు. ప్రోస్టేట్ క్యాన్సర్ ఈజ్ కంప్లీట్లీ ఎలిమినేటెడ్ బై న్యాచురల్ ఫుడ్ విచ్ ఈజ్ సోయా చంక్స్. సోయా చంక్స్ తింటే ప్రోస్టేట్ క్యాన్సర్ రాదు మగవాళ్ళకి. దట్ ఈస్ ద హెల్త్ బెనిఫిట్ ఫర్ మేల్స్. అంత అమేజింగ్ బెనిఫిట్స్ ఫర్ మేల్స్ అండ్ ఫీమేల్స్ బికాస్ ఆఫ్ సోయా చంక్స్. సో దీనికి మిత్ ఎందుకు, ఈ అబద్ధాన్ని ఎందుకు అంటబెట్టారో చూసాము. ఎందుకంటే సోయా బీన్స్ ఆర్ సోయా చంక్
చాలా న్యూట్రిషియస్ ఫుడ్. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 50 grams ఆఫ్ సోయా చంక్స్లో మీకు 25 grams ఆఫ్ ఈజీగా 25 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. ఫైబర్, గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్, గుడ్ అమౌంట్ ఆఫ్ కార్బ్స్. ఫ్యాట్ ఉండదు, ఎందుకంటే ఇఫ్ యూ రిమెంబర్ సోయాబీన్స్లో నుండి ఫ్యాట్, ఆయిల్ కంటెంట్ తీసేస్తేనే మనకు మిగిలే డ్రై పార్ట్ ఈ సోయా చంక్స్. సో దాంట్లో సోయా చంక్స్లో మనకు ఫ్యాట్ ఎక్కువ ఉండదు. దీనికి మిత్ ఎందుకు పెట్టినారు అంటే, లైక్ ఐ టోల్డ్, ఇది ఒక కాంబినేషన్ ఆఫ్ ఇట్ హ్యాస్ అ కాంబినేషన్ ఆఫ్ ఆల్ గుడ్ థింగ్స్. ఇప్పుడు ఎవడైనా వర్కౌట్ చేసేవాడు, నేను పోయి ప్రోటీన్ 5,000 పెట్టి ప్రోటీన్ కొనే కన్నా ఈజీలీ యాక్సెసిబుల్ ఫుడ్ కిచెన్లో ఇది రెగ్యులర్గా మనకి ఇంట్లో ఉంటుండే ఒక టైంలో. ఇప్పుడు తగ్గిపోయింది, ఎందుకంటే అగైన్ మళ్ళీ ఇట్లాంటివి బాగా మన మైండ్లో కూర్చోబెట్టేసింది కాబట్టి పీపుల్ స్లోలీ స్టాప్డ్ టేకింగ్ దీస్ థింగ్స్. బట్ అదర్వైజ్ రెగ్యులర్గా ఉంటుండే. సో నేను ప్రోటీన్, ఫైబర్ అవన్నీ సెపరేట్గా తీసుకునే కన్నా ఇట్లాంటి ఫుడ్ ఈజీగా తీసుకోవచ్చు కాబట్టి ఇదే ఆప్ట్ చేస్తాను నేను. సో బిగ్ ప్రోటీన్ కంపెనీస్, బేసికలీ నేమ్ చేసే అవసరం లేదు, ఆల్ దీస్ కంపెనీస్ వాట్ దే డూ ఇస్, దిస్ ఈజ్ మార్కెటింగ్ స్ట్రాటజీ. బేసికలీ వాళ్ళ ప్రోడక్ట్ని వాళ్ళు మార్కెట్ చేసుకుంటూ ఈ కంపీటింగ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయి, లేకుంటే ఈ న్యాచురల్ ఫుడ్స్, మోర్ హెల్దీ ఫుడ్స్ ఏవైతే ఉంటాయి, దాన్ని డీమార్కెట్ చేస్తే వీళ్ళ ప్రోడక్ట్ సేల్ ఎక్కువ అవుతుంది. దాట్ ఈస్ ది అడ్వాంటేజ్. సో ఆ ప్రోటీన్ కంపెనీ బ్రాండ్స్ కానీ, లేకుంటే వేరే కమర్షియల్ బ్రాండ్స్ ఏవైనా కానీ ఇట్లాంటి న్యాచురల్ ఫుడ్స్ని దే హ్యావ్ టు బీట్ దెమ్ డౌన్ ఇన్ ద మార్కెట్, దే హ్యావ్ టు డీమార్కెట్ దెమ్. దానికి డీమార్కెటింగ్ అంటే దానికి ఒక భయాన్నో లేకుంటే ఒక నెగిటివ్ థింగ్నో అంటబెట్టేస్తే పబ్లిక్ మైండ్లో ఒకసారి అది కూర్చుంది అంటే ఇంకా మైండ్లో నుండి పోదు. అట్లా అని చెప్పి దీన్ని డీమార్కెట్ చేసి దీనివల్ల మ్యాన్ బూబ్స్ వస్తాయి, టెస్టోస్టెరాన్ లెవెల్ తగ్గిపోతుంది, మగవాళ్ళకి మంచిది కాదు, మజిల్ బిల్డింగ్ ఉండదు అని చెప్పి ఒక భయాన్ని కూర్చోబెట్టేసిండ్రు. దానివల్ల దీని కన్జంప్షన్ మన దగ్గర తగ్గింది. అదర్వైజ్ దీంట్లో నుండి ప్రాబ్లం ఏం లేదు. నౌ లెట్స్ టాక్ అబౌట్ న్యూట్రిషన్. లైక్ ఐ టోల్డ్, 50 grams ఆఫ్ సోయా చంక్స్లో మనకు 25 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్, గుడ్ అమౌంట్ ఆఫ్ కార్బ్స్. సో దిస్ ఈజ్ హౌ ఐ కన్జ్యూమ్ దిస్. నేను బికాస్ దేర్ ఆర్ నో లిమిట్, నో ఆర్టికల్స్ విత్ అ లిమిట్ ఆఫ్ హౌ మచ్ సోయా చంక్స్ ఈజ్ సేఫ్ ఫర్ యూ. నేనేం చేస్తా, ఐ విల్ ట్రై అండ్ టేక్ దిస్ ఆన్ అ డే వెన్ నేను నాన్ వెజ్ తినని రోజు, లేకుంటే బాయిల్డ్ ఎగ్స్ తింటాను. నేను బాయిల్డ్ ఎగ్స్ తినని రోజు ఐ విల్ కీప్ దిస్ యాజ్ మై ప్రోటీన్ సోర్స్. దాంట్లో నాకు ఎవ్రీడే ఐ టేక్ ప్రోటీన్ షేక్ ట్వైస్ అ డే. దాంట్లో ఒక ఈజీగా 50-55 grams ప్రోటీన్ వచ్చేస్తుంది. దీంట్లో నుండి ఇఫ్ ఐఎమ్ టేకింగ్ 25 or 30 grams ఆఫ్ సోయా చంక్స్, నాకు ఈజీగా 15 grams ఆఫ్ ప్రోటీన్ వచ్చేస్తుంది. ఓకే, అది కాకుండా ఇంకా నేను చపాతీ, పల్సెస్, పప్పు, డ్రై ఫ్రూట్స్, పీనట్ బటర్ ఇవన్నీ తింటా కాబట్టి ఈజీగా నాకు 80 to 100 grams ఆఫ్ ప్రోటీన్ కవర్ అయిపోతుంది వెన్ ఐఎమ్ నాట్ ఈటింగ్ నాన్ వెజ్ ఆర్ బాయిల్డ్ ఎగ్స్. బికాస్ ఇవి తిన్న రోజు నేను పన్నీర్ కూడా తింటాను. సో ఈజీగా 90 to 120 grams ఆఫ్ ప్రోటీన్ వచ్చేస్తుంది. మై బాడీ వెయిట్ ఈజ్ 86-87 grams. దానికి 120 grams ఆఫ్ ప్రోటీన్, మై బాడీ వెయిట్ ఈస్ 88 kgs. సో దానికి 120 grams ఆఫ్ ప్రోటీన్ ఈజ్ గుడ్ ఇనఫ్ టు బిల్డ్ మజిల్. సో ది ఓన్లీ ఆస్క్ ఫ్రమ్ దిస్ వీడియో ఈజ్ ట్రై చేసి రెగ్యులర్గా కన్జ్యూమ్ చేసేటట్టు చూడండి. ఇది బాడీ బిల్డర్స్కి మాత్రమే కాకుండా రెగ్యులర్ నార్మల్ లైఫ్ స్టైల్ వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్. ఇందాక చెప్పినట్టు ఫీమేల్స్కి బ్రెస్ట్ క్యాన్సర్ రానివ్వకుండా చూస్తుంది, మేల్స్కి ప్రోస్టేట్ క్యాన్సర్ రానివ్వకుండా చూస్తుంది. సో నార్మల్ మీరు వర్కౌట్ చేయకున్నా, కొంతమందికి ఉంటుంది మిత్ వర్కౌట్ చేస్తేనే తినాలా, లేదు అట్లా కూడా ఏం లేదు. నార్మల్గా మీరు 2-3 daysకి ఒకసారి నార్మల్ క్వాంటిటీస్, ఓవర్ ఇట్ చేయకుండా ఏదైనా కానీ అమృతం విషం అన్నట్టు ఏదైనా ఓవర్గా తింటే ప్రాబ్లమే అవుతుంది. మీరు రైస్ రెగ్యులర్గా ఇంత తిన్నాను ప్రాబ్లం అవుతుంది, చికెన్ ఎక్కువ తిన్నాను బ్లడ్ మోషన్స్ అవుతాయి. ఇది కూడా ఎక్కువ, సోయా చంక్స్ కూడా ఎక్కువ తింటే ప్రాబ్లం అవుతుంది. సో రెగ్యులర్గా మోడరేట్ క్వాంటిటీస్లో తీసుకోండి. ఇట్ విల్ డూ వెరీ గుడ్ ఫర్ యూ. దాట్ ఈజ్ ది ఓన్లీ ఆస్క్. మేబీ యూ కెన్ ట్రై ఇట్. ఒక 2 weeks ట్రై చేసి చూడండి. అది పాజిటివ్ ఎఫెక్ట్ ఇచ్చినా నెగిటివ్ ఎఫెక్ట్ ఇచ్చినా మీకు ఒక హింట్ అయితే వచ్చేస్తుంది. నెగిటివ్ ఎఫెక్ట్ ఛాన్సే లేదు, బట్ స్టిల్ కంపల్సరీ పాజిటివ్ ఎఫెక్టే ఉంటుంది. లేదు కొంతమందికి పడలేదు, నెగిటివ్ ఎఫెక్ట్ వచ్చింది అంటే యూ కెన్ స్టాప్ ఇట్ దేర్. అదర్వైజ్
కంటిన్యూ 2-3 డేస్కి ఒకసారి వెడ్నెస్డే ఇంకా సాటర్డే అట్లా పెట్టుకోండి. మోడరేట్ క్వాంటిటీస్లో ఇట్ విల్ 100% డూ గుడ్. Thank you very much. On this note, I will end the video. Thank you for watching till here. See you soon.